కూర్నవల్లి సొసైటీ చైర్మన్ ప్రదీప్ రెడ్డి ఎల్ఐసి డబ్బులు స్వాహా చేశాడు. ఫోర్జరీ సంతకంతో 1,50,000 కొట్టేశాడు. తల్లాడి డీసీసీబీ బ్యాంకులో నకిలీ అకౌంట్ సృష్టించి కూర్నవల్లి గ్రామానికి చెందిన వేమిరెడ్డి పద్మావతి ఎల్ఐసి సొమ్మును కాజేశాడు. అనంతరం బ్యాంక్ అకౌంట్ను క్లోజ్ చేశాడు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. తర్వాత కట్టాక ఇక కడుతుంటే అయిపోయింది. అయిపోయినాక నేను వచ్చి తీసుకుందామంటే నేను అమెరికాలో ఉన్నా, నేను రావడానికి కుదరలేదు. తర్వాత మా అల్లుడి గారు తిరిగిండ నెల రోజులు కూర్నవల్లి బ్యాంక్కి డబ్బులు ఇవ్వమని అంటే తిరిగితే ఇవ్వలన్నారు. ఆమె గారే వస్తే ఇస్తానన్నారు, ఇవ్వలేదు. అత్తయ్య ఇట్టని చెప్పారు. చెబితే నేను సరే వచ్చాక తీసుకుంటానన్నా. మార్చిలో వచ్చా, మదిర వెళ్ళాం. మదిర వెళ్తే తీసుకున్నారమ్మా, మీకు తీసుకున్నట్టు వచ్చింది అన్నారు. అసలు మేము తీసుకోలేదండి, నేను అమెరికా నుంచి మొన్నట్లో వచ్చానండి, నేను తీసుకోలేదని చెప్పాను. తల్లాడు వెళ్ళండి అన్నారు. తల్లాడు బ్యాంక్కి వచ్చాం. వచ్చాక అంతా కంప్యూటర్లో చూపించారు ఇట్లా తీసుకున్నట్టు. ఏలూరు ప్రదీప్ రెడ్డి ఫోన్ నెంబర్ ఉంది, తీసుకున్నారని చెప్పారు. బ్యాంక్ మేనేజర్ గారు అన్నారు, ఏమమ్మా తెలియదు మరి అట్లా తీసుకున్నారు. కూర్నవల్లి సహకార సంఘంలో కొన్ని అవకతవకలు జరిగినాయని ఇటీవల ఎంక్వైరీ కూడా చేయటం జరిగింది. దాంట్లో ల్యాండ్ కొనే దగ్గర నుంచి, ధాన్యం అమ్ముకున్న వాళ్ళ దగ్గర నుంచి వేమిరెడ్డి పద్మావతి గారని పాపం ఆమె ఇన్సూరెన్స్ చేస్తే 1,58,000 వస్తే 4 సంవత్సరాల కింద ఎల్ఐసి బాండ్ తీసుకొని వచ్చి ఫోర్జరీ సంతకాలు పెట్టి ఆ డబ్బులు కూడా సొసైటీలో గారికి తెలియకుండా తీసుకున్నాడు. పాపం అమెరికా నుంచి వచ్చారు. వచ్చి ఎమ్మెల్యే గారి దగ్గర ఒక రోజు కలిసి ఇట్లా మాది ఇట్లా చేశారు నాయన అని అంటే, వాళ్ళ ఫాదర్ కానీ వాళ్ళ అన్నదమ్ములంతా మాకు రిలేషన్ ఉంది, ఇట్లా స్టేషన్కి వచ్చి ఎస్ఐ గారితో ఇట్లా మా అమెరికాలో ఉంటే వాళ్ళ డబ్బులు తీసుకున్నారు సార్, ఇట్లా చేశారని ఒక కంప్లైంట్ రాస్తారు. ఇప్పుడు ఈ సొసైటీ విషయంలో ఏంటంటే, ఇప్పుడు పద్మావతి గారు ప్రదీప్ రెడ్డి అనే అతను అక్క కొడుకు బంధుత్వం వీళ్ళకు. ఆ బంధుత్వంలో ఏం చేశాడంటే, ఈమె గారికి ఎల్ఐసి పాలసీ ఒకటి అయిపోయిన తర్వాత ఆ టైంలో అమెరికాలో ఉంది ఈమె గారు. ఆ చెక్కును ఏదో మోసం చేసి తీసుకొచ్చేసి ఆమె ఫోర్జరీ చేసి ఇక్కడ తల్లాడ సొసైటీ దాంట్లో అకౌంట్ ఓపెన్ చేసేసి ఆ డబ్బులు కూడా పూర్తిగా డ్రా చేసుకున్నాడు, క్లోజ్ చేశాడు. పాపం ఆ టైంలో ఇక్కడ లేదు ఆమె గారు, అమెరికాలో ఉంది. తీరా ఇండియాకి వచ్చిన తర్వాత చూస్తే ఇక్కడ ఆల్రెడీ చేసుకుంది, అంతా తెలిసిపోయిందని చెప్పి తర్వాత పాపం మాకు 20 రూపాయలు పరిచయాలు ఆమె మా దగ్గరికి వచ్చింది. వచ్చి చూస్తే మేము కూడా ఎంక్వైరీ చేసాం. బ్యాంకు వెళ్తే అకౌంట్ ఓపెన్ చేసినట్టుగా ఉంది, క్లోజ్ చేసినట్టుగా ఉంది. ఆమెకి ఏం విషయం తెలియదు. ఆ విషయంలో మేము కూడా ఆమెకు తోడ్పాటు సహకారంతో ఎస్ఐ గారితో మాట్లాడుతున్నాం, ఇటు బ్యాంక్ వాళ్ళతో మాట్లాడుతున్నాం. మాకు అన్యాయం జరిగింది కదా, ఆ విషయంలో మాకు పూర్తి అవగాహన ఉంది.